ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 118 నియోజకవర్గాలు ఒక లెక్క, 119 నియోజకవర్గమైనటువంటి హుజూర్ నగర్ ఒక లెక్క. ఎందుకు హుజూర్ నగర్ ప్రత్యేకం అంటే మీ అందరి అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు కెప్టెన్ నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రజలారా, మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాష్ట్రంలో అత్యంత మంది, దాదాపు 3 కోట్ల మంది ప్రజలకు సన్నబియ్యం ఇవాళ అందిస్తున్నామంటే ఆ సన్నబియ్యం కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది జనాభాకు రేషన్ కార్డులు ఇస్తున్నామంటే ఈ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అది కూడా హుజూర్ నగర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాము. అంతర్జాతీయ ప్రమాణాలతో పిల్లలందరూ చదువుకోవాలన్న ఆకాంక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కోరిక మేరకు హుజూర్ నగర్ నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఒక వ్యవసాయ యూనివర్సిటీ తీసుకొస్తే అది హుజూర్ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మిత్రులారా, మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ శాసనసభ్యులుగా ఉండడం ఇక్కడ మనందరి అదృష్టము. వారి కోరిక మేరకు, వారి ఆలోచన మేరకు, వారి ఆలోచనలను ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి ప్రజలకు తీసుకెళ్లి మీ అందరికీ సహాయంగా ఉంటాడు అని చెప్పి ఇవాళ సంపత్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి 3వ నంబర్ నుంచి 20వ నంబర్ కూడా పంపించారంటే వారు ప్రజలతో సత్సంబాలను వారు గుర్తించి ఇక్కడికి పంపించడం జరిగింది. ఇవాళ యువకుడు, మిత్రుడు, ఉత్సాహవంతుడు సంపత్ రెడ్డి గారు 3వ వార్డుని యునానిమస్ చేపించి మీ అందరికీ సేవ చేయడానికి 25వ వార్డుకు వస్తే 25వ వార్డులో ఉన్నటువంటి నా మహిళా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కడుపులో పెట్టుకొని ఖచ్చితంగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం ఉండదు. యువకుడు, ఉత్సాహవంతుడు, శక్తివంతుడు తనే మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం మీరు కల్పిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నంబర్ 4 మీద మీ అమూల్యమైన ఓటు వేసి 25వ వార్డు హుజూర్ నగర్ లో ఉన్న 28 వార్డులలో కూడా 25వ వార్డులో అత్యంత భారీ మెజారిటీతో సంపత్ రెడ్డిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, జై హింద్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే.